తెలుసుకొని వాళ్ళ ఇంటికి పోవాలి. మీరు ఇంటికి పోయిన తర్వాత ఆ వ్యక్తి లేకపోతే ఆయనకు ఫోన్ నెంబర్ ఉంటే, నాకు ఇచ్చిన నోటీసులో కేవలం ఫోన్ నెంబరే ఉంది. నాకు ఇచ్చిన నోటీసులో సిట్లో అటెండ్ కావాలి దాంట్లో ఫోన్ నెంబర్ ఉంది కేవలం. ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మీరు ఉన్నారా లేదా అని కనుక్కొని వాట్సాప్ పంపించిన అది కూడా చట్టబద్ధం కాదు. ఉన్నారా లేదా అని కనుక్కొని పోవాలి. కానీ పోయి గోడల మీద అంటించడం అది ఎంతవరకు కరెక్టు? ఆయన ఒక వ్యక్తి ఉన్నాడా లేదా అని కనుక్కొని అక్కడ ఆ వ్యక్తి లేడు అక్కడ అని చెప్పి రూఢీ చేసుకున్న తర్వాత అది మీరు కేస్ డైరీలో రాసుకొని మేము ఆ వ్యక్తి కోసం ప్రయత్నం చేసినాం, మళ్ళీ రెండోసారి ప్రయత్నం చేసినాం, మూడోసారి ప్రయత్నం చేసినాం, ఆయన కూడా దొరకలేదు. అందుకొరకు మాకు విధి లేక మేము ఆయన ఇంటి మీద నోటీస్ అందిస్తున్నాము అని చెప్పి అతికిచ్చి అప్పుడు ఫోటో తీసుకోవాలి. కానీ ఇదేంది ఘోరంగా ఒక సాక్షాత్తు ప్రతిపక్ష పార్టీ నాయకులు నేను ఈ అడ్రస్లో ఉన్నానయ్యా, నేను 65 సంవత్సరాల పైబడ్డ వ్యక్తిని, నేను రాలేను, మీరు నా దగ్గరికి రాండి, వచ్చి మీకు ఏం కావాలో ఆ ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను అని అంటుంటే కూడా కక్షపూరితంగా మీరు ఆ నందినగర్ ఇంటి మీద నోటీసు అతికిస్తూ ఉన్నారు. ఏ విధంగా అతికిస్తున్నారు? మీరు ఏమైనా ప్రయత్నాలు చేసిండ్రా వారిని కనుకోండి. మీ మంత్రులకేమో కేసీఆర్ గారు ఎక్కడ ఉంటారో తెలుసు, వారింటికి పోతారు. మీ రేవంత్ రెడ్డి మీ పోలీసులకు మాత్రం వారు ఎక్కడ ఉంటున్నారో తెలవనట్టుగా నటిస్తున్నారు. ఇది కేవలం కక్షపూరిత ధోరణి మాత్రమే, ఇంకొకటి కాదు. తప్పకుండా తెలంగాణ ప్రజలు మీకు శిక్ష వేస్తారు. తెలంగాణ కోసం 14 సంవత్సరాలు చావుకు తెగించి పోరాడి తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణను ఒక గొప్ప తెలంగాణగా, బంగారు తెలంగాణగా మార్చి దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా మార్చి, మేం చెప్పింది కాదు, ఇది ఢిల్లీ ప్రభుత్వం యొక్క, భారత ప్రభుత్వం యొక్క ఎకనామిక్ సర్వేనే చెప్తా ఉన్నది. 1 కోటి ఎకరాలకు 9 సంవత్సరాల్లోనే 1 కోటి ఎకరాలకు నీళ్లు మళ్లించిన అపర భగీరథుడు కేసీఆర్ గారు, ప్రపంచ రికార్డు సృష్టించిన గొప్ప శిల్పి కేసీఆర్ గారు అని చెప్పి, సాధకులు కేసీఆర్ గారు అని మీ గవర్నమెంట్ రికార్డులే చెప్తున్నాయి. కానీ మీకు మాత్రం ఆయన ఎట్లని చేసి కక్షపూరితంగా వేధించాలని అనుకుంటున్నారు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఏ తప్పు చేయలేదు. వారు రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనుకున్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ క్షేమంగా ఉండాలనుకున్నారు. అధికారులకు అందరికీ, అన్ని శాఖల అధిపతులకు కూడా అదే డైరెక్షన్ ఇచ్చారు. కానీ మీలాగా దొంగతనం పనులు చేయలేదు, మీలాగా రెడ్ హ్యాండెడ్గా దొరకలేదు, మీలాగా రాష్ట్ర సంపదను 3 మంత్రులు కలిసి పట్టపగలే బహిరంగంగా పంచుకోలేదు. పంచుకోవాలని చెప్పి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక 2-3 ఛానళ్లను అడ్డం పెట్టుకొని అశ్లీలమైన అధికారుల మీద అశ్లీలమైన థంబ్నెయిల్స్ పెట్టి వ్యక్తిగత హననానికి పాల్పడలేదు. చాలా గొప్ప మార్గదర్శిగా, ఒక తండ్రిగా, ఒక గొప్ప పరిపాలన దక్షుడిగా పరిపాలించారు. భావితరాల భవిష్యత్తును కాపాడాలని పరిపాలించారు. వాళ్ళకు ఒక మంచి బాటలేయాలని చూసిండు తప్ప మీలాగా దొంగతనం చేయడానికో లేకపోతే రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి జైళ్లలో ఉండో అంతటి చట్ట వ్యతిరేకమైన పనులు ఎప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు కూడా వారు చెప్తున్నారు, మీకు ఏం ప్రశ్నలు నన్ను అడగండి, నేను చెప్తాను, కానీ మీరు చట్ట ప్రకారం చేయండి అంటున్నారు. కానీ మీరు అన్నీ చేస్తున్నామని చట్ట వ్యతిరేకమైన పనులు. రేవంత్ రెడ్డి గారికి ఒక న్యాయం, కేసీఆర్ గారికి ఒక న్యాయం. హరీష్ రావు గారి విషయంలోనేమో ఆయన ఎక్కడుంటే అక్కడ నోటీస్ పంపిస్తారు. కేసీఆర్ గారి విషయంలోనేమో ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో ఉన్న అడ్రస్కి పంపిస్తారు. ఎంత అన్యాయం ఇది! సో అందుకొరకే అన్యాయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి, అదేవిధంగా ఈ ప్రతిరోజు కూడా ఒక ధారావాహిక సీరియల్ లాగా జరుగుతున్న ఈ వేధింపుల పర్వాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పేసి, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ వేధింపులు చేస్తున్న ఈ దోపిడీ దొంగల సర్కారు, రేవంత్ రెడ్డి సర్కారు దాన్ని గద్దె దించాలని చెప్పి, దాన్ని తెరదించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన మరి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ బ్రదర్స్.